అమెరికాలో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. డెమోక్రాట్ల 8 ఏళ్ల పాలన తరువాత జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ ఈ రాత్రికి అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 3 రోజులు జరిగే ప్రమాణ స్వీకార ప్రక్రియలో నిన్నే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారు. గతేడాది నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 8 ఏళ్లు దేశాన్ని పాలించిన డెమోక్రాట్లను ఓడించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఇవాళ జరగనున్న సన్నాహక కార్యక్రమాలు మాత్రం గురువారమే ప్రారంభమయ్యాయి. రాత్రి వాషింగ్టన్లోని లింకన్ హౌస్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా ట్రంప్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మైక్ పెన్స్ కూడా హాజరయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో తనకు మద్దతు పలికి అధ్యక్ష పీఠంపై కూర్చోబెడుతున్న అమెరికా ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. So it's a movement that began, it's a movement that started, and it's a movement like we've never seen anywhere in the world, they say. There's never been a movement like this. And it's something very, very special. And we're going to unify our country. And our phrase, you all know it, half of you are wearing the hat, make America great again. But we're going to make America great for all of our people, everybody. ప్రఖ్యాత సంగీత కళాకారులు దేశభక్తి గీతాల్ని ఆలపించారు. అనంతరం బాణసంచా కార్యక్రమం అలరించింది. నేడు తొలుత ట్రంప్ దంపతులు వాషింగ్టన్లోని సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో శ్వేతసౌధంలో ట్రంప్ దంపతులు ఇతరులు తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం జరిగే క్యాపిటల్ హిల్ వేదిక వద్దకు అంతా కలిసి వెళతారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. మొదట సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభ వాక్యాలు చదివి మొదట ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలనుద్దేశించి అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగంలో తన భవిష్యత్ విధానాల్ని ట్రంప్ వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ట్రంప్ కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత ట్రంప్, పెన్స్ సైనిక దళాల గౌరవవందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో రెండో రోజు కార్యక్రమం ముగుస్తుంది. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో చివరి రోజు వాషింగ్టన్ నేషనల్ కాథెడ్రల్ వద్ద జాతీయ గీతాలాపన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Today, 'cause there ain't no doubt I love this land. Sing it, God bless the USA.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటులు కూడా పాల్గొంటున్నారు. ట్రంప్ నేడే అధ్యక్ష పగ్గాలు చేపట్టినా ఆయన బాధ్యతల నిర్వహణ ప్రక్రియ మాత్రం సోమవారమే ప్రారంభమవుతుంది. దేశ ప్రజలు సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోనని ఇప్పటికే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన సోమవారం నుంచే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేస్తోంది. శ్వేతసౌధంలో పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒబామా కేర్, వలసలు, ఐసిస్ అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వంలో పనిచేసిన 50 మంది సీనియర్ అధికారుల్ని పాలనా సౌకర్యార్థం ఇప్పుడున్న పదవుల్లోనే ఉంచాలని చెప్పినట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి తెలిపారు.